7వ అధ్యాయము 37వ వచనాన్ని చదువుకొని మనము ముందుకు వెళ్దాం. ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు, చెవిటివారు వినునట్లుగాను మూగవారు మాట్లాడునట్లుగాను చేయుచున్నాడని చెప్పుకొని అపరిమితముగా ఆశ్చర్యపడిరి. ఇక్కడ గమనించినట్లయితే యేసు ప్రభు వారి యొక్క కార్యాల గురించి అక్కడ ప్రజలు అనుకున్నటువంటి సందర్భం ఇది. యేసు ప్రభు వారు అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేస్తూ ఉంటే అక్కడున్న ప్రజలు ఆయన గురించి మాట్లాడిన మాటలు ఇవి. మొదట్లో అంటారు, ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు. గమనించండి, ఈయన సమస్తము చేసి ఉన్నాడు అనలా. వాళ్ళు ఏమన్నారమ్మా? సమస్తము బాగుగా చేసి ఉన్నాడు. ఈ రోజున ప్రతి జీవితంలో బాగుగా అనేది ప్రాముఖ్యము. క్రైస్తవ జీవితంలో వీరు క్రైస్తవులుగా బాగుగా జీవిస్తున్నారు, నామకార్థంగా కాదు. లేక విశ్వాసిగా బాగుగా జీవిస్తున్నారు, పాటలు బాగుగా పాడుతున్నారు. బాగా అనేది చాలా ప్రాముఖ్యం, చేసామనేది కాదు. ఈమె వంట చేస్తుంది, బాగా చేస్తుంది. వంట అందరూ చేస్తారు, బాగా చేసేవాళ్ళు ప్రాముఖ్యం. ఏదన్నా ఫంక్షన్ ఏర్పాటు చేసుకుంటున్నాం, ఎవరిని మాట్లాడుకుంటాం? బాగా చేసే వాళ్ళని మాట్లాడుకుంటాం. కనుక బాగా అనేది, బాగుగా అనేది చాలా ప్రాముఖ్యం, చేసామనేది కాదు. ప్రభు గురించి ఏమి రాబడిందంటే, ఈయన సమస్తమును, అంటే కొంతమంది కొన్నే బాగు చేస్తారు, కొన్ని ఏం బాగు చేయలేరు. వంటవారు కూడా అన్నీ వాళ్ళకి కరెక్ట్గా రావు, ఏదో ఒకటి మిస్టేక్ వస్తూ ఉంటుంది. ఎంత మంచి వ్యక్తి అయినా ఏదో ఒక విషయంలో ఆ యొక్క పర్ఫెక్ట్నెస్ రాదు. అయితే ప్రభువారైతే అన్ని విధాల పర్ఫెక్ట్ అన్నమాట. చూడండి, ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు మనకు మాదిరి. పౌలు గారు ఏం చెప్పారు? నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను. అంటే మనకు మాదిరి ఎవరమ్మా? యేసుక్రీస్తు. పౌలు గారు నన్ను అంటే నేను క్రీస్తులా నడుచుకున్నాను, అలాగంటే అంటే మీరు అలా నడుచుకుని క్రీస్తులాగా అన్నమాట. కనుక ఇప్పుడు మీరు క్రీస్తుకు మాదిరిగా ఉండమని పౌలు గారు చెప్పారు. యాకోబు పత్రికలో యాకోబు గారు రాస్తారు, 5వ అధ్యాయం 10వ వచనంలో. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో, నా సహోదరులారా, ప్రభువు నేను తీస్తున్నానమ్మా. యాకోబు నా సహోదరులారా, ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకును ఓపికకును మాదిరిగా పెట్టుకొనుడి. చూసారా, ఇక్కడ యాకోబు గారు తోటి విశ్వాసుల్ని పిలుస్తున్నాడు. నా సహోదరులారా, నా సహోదరిలారా అని పిలుస్తూ, నా సహోదరులారా, ప్రభు నామమున బోధించిన ప్రవక్తలను మీరు మాదిరిగా పెట్టుకోండి అన్నాడు. అంటే ప్రవక్తలు అంటే ఇప్పుడు ప్రవక్తలు ఏం చేశారు? ప్రవచించారు. ఇక్కడ ఈ మాటని అనుసరిస్తున్నారు, కానీ మిగతా కింద మాటలను అనుసరించట్లే ఎవరు. ప్రతి విశ్వాసి ఈ వాక్యాన్ని చదివి పై మాటను అనుసరించి, ఏ మాట అది చదవండి. సహోదరులారా, ప్రభు నామమున బోధించిన ప్రవక్తలను, ఆ ప్రవక్తలను జ్ఞాపకం చేసుకుని శ్రమానుభవమును ఓపికకు మాదిరిగా
వాళ్ళ శ్రమను, ఓపికని మనం పెట్టుకోవాలి. దేవుని సేవకులు లేకపోతే విశ్వాసం అంటే ఏంటంటే ప్రార్థనకు వచ్చిపోతే విశ్వాసులు కాదు, వాక్యం చదివితే విశ్వాసులు కాదు, నేను వాక్యం బోధిస్తే విశ్వాసం కాదు, నేను సేవకుని కాదు. ఎలాగంటే క్రీస్తుకి మాదిరిగా ఓపికను, ఓర్పును మనం మాదిరిగా పెట్టుకోవాలి. యేసుప్రభు వారిని హింసిస్తూ ఉంటే ఆయన ఏం చేశాడమ్మా? ఓర్చుకున్నాడు. ఆ ఓర్పును మనం మాదిరిగా పెట్టుకోవాలి. ఆయన శ్రమానుభవాన్ని, అంటే ఇక్కడ ఆనాడు ప్రవక్తలందరూ కూడా వారు ఓపికను, శ్రమానుభవాన్ని మనకు ముందుంచిపోయారు. శ్రమలు నేను మరలా చెప్తున్నాను, యేసుక్రీస్తులో శ్రమ నీకు రావాలి. నువ్వు కాదనుకున్నా, నీకు ఇష్టం లేకపోయినా అది సత్యం. నేను చెప్పేది బైబిల్లో మాటలే. బైబిల్లో మాటలు కాదంటే మీరు నాకు చెప్పండి, ఇదేంటన్నా బైబిల్ అలా ఉంది కదా, నువ్వేం ఇలా వక్రీకరించి మాట్లాడుతున్నావంటే నేను మీకు బద్దున్న అవుతాను. నాకు అర్థమైన శైలిలో బైబిల్నే చదువుతాను, బైబిల్ని నేను అర్థం చేసుకొని మీకు చెప్తా ఉంటాను. కనుక నాలో ఏదైనా లోపం ఉంటే నన్ను మీరు ఖండించండి, తప్పులేదు. ఏందన్నా బైబిల్ ఎలా ఉంది కదా, నువ్వేది ఎలా చెప్తున్నావంటే నేను నేర్చుకుంటా, తప్పులేదు దాంట్లో. అందరూ నేర్చుకోవాలి మనం. మీకు ఎవరికైనా దాని అవగాహన తెచ్చుంటే, నాకు ఒకవేళ అవగాహన లోపం ఉంటే చెప్పండి, నేర్చుకుంటా. కానీ వాక్యాన్ని వాక్యంగా మనం పరిగణించాలి. మన చదవమ్మా. నా సహోదరులారా, ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకును ఓపికకును మాదిరిగా పెట్టుకోండి. వారి శ్రమానుభవాన్ని, వారి ఓపికని మనం మాదిరిగా పెట్టుకోవాలి. అంటే ఈనాడు క్రైస్తవులకు ఏమొచ్చుదమ్మా? రావాలి. మనం ఏం కోరుకుంటున్నాం? మాకు శ్రమ వద్దనే వద్దు. బైబిల్ ఏమో, వాక్యమేమో మీరు శ్రమానుభవాన్ని, ఓపికను, ఎప్పుడు ఓపిక ఉండేది? ఇప్పుడు ఓపిక శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు అప్పుడు ఓర్చుకుంటాం. ఏమీ లేకపోతే ఓర్చుకుంటే ఏముంది అక్కడ? మీకు ఓర్పు ఉండాలి, ఓర్చుకోవాలని ప్రభు చెప్తున్నాడు. మీకెంత శ్రమానుభవం ఉందో కానీ నాకు సేవలో చాలా శ్రమానుభవం ఉంది. నేను శారీరకంగా నన్ను కృంగదీశాడు సాతానుడు, మానసికంగా ప్రతిరోజు కృంగిపోతూనే ఉన్నాను నేను. అయినా దేవుని మహాకృపను బట్టి నేను ప్రవక్తలకు మాదిరిగా వెళ్ళిపోతా ఉన్నాను. నేనే కాదు, అందరు కూడా. ఇక్కడ అంటాను, క్రీస్తు మార్గంలో ఎంతసేపటికి ఈ దీవెనలు రెఫరెన్స్ కోరుకోకూడదు. ఆయన మాదిరి జీవితాన్ని కోరుకోవాలి. దీవెనలు ఆశీర్వాదాలు కోరుకొని దీవెనలు వస్తాయంటే నిన్న పాస్టర్ గారు చెప్పారు మనకి, ప్రతి దీవెనకి ఆశీర్వాదం ముందేముంటుందమ్మా? ఏందో ఒక షరతు ఉంటుంది. నీకు ఏ ఆశీర్వాదం ఇచ్చినా ముందు షరతు ఉంటుంది. నువ్వు ఇలా ఉంటే నీకు ఇలా చేస్తా, నువ్వు ఇలా జీవిస్తే నీకు ఇలా చేస్తా, నువ్వు నా మాట వింటే నేను నీ మాట ఆలకిస్తా. అవునా కదా? మనం ఏమంటున్నాము? నీ షరతు మాకొద్దు అయ్యా, పాస్టర్ గారు నువ్వేమని చెప్పాలంటే అన్నీ జీవిస్తా, ఆశీర్వదిస్తా, దిగి వస్తాయని చెప్పండి మీరు. అది ఎలా సాధ్యమమ్మా? నేను చెప్తే తప్పుడు అయిపోతాను కదా. ఆ బోధన తప్పుడు బోధ కదా అది. వాక్యం ఏం చెప్తుందంటే నా వైపు తిరుగు, నువ్వు తిరగకపోయినా ఆయన తిరుగుతాడు, నీ కోసం చూస్తాడని చెప్పాను, కొన్ని సంతోషంగా ఉంటుంది. అది తప్పుడు బోధ కదా. నేను శిక్ష అనుభవించాలి కదా. గమనించండి, దేవునికి మాదిరిగా మనం జీవించాలి. ప్రభువు శ్రమానుభవాన్ని అనుభవించాడు. ప్రవక్తలందరూ కూడా అట్టి శ్రమలే అనుభవించారు. ప్రవక్తలందరూ కూడా ఈనాడు క్రైస్తవురాలుగా నువ్వు నేను శ్రమలే అనుభవించాలి. వేదనలు, నిందలు, హింసలు, అవమానాలు అనుభవించాలి. ఇది క్రైస్తవ జీవితం అంటే. షా అబ్బాస్ అని ఒక రాజుగారు ఉండేవాడు. అరబ్బుల పరిపాలనలో షా అబ్బాస్ అని పేరు, ఒక రాజుగా ఉండేవాడు. ఆయన నూతనంగా రాజుగా ఎన్నిక చేయబడ్డాడు. ఈ రోజుల్లో అంటే ఏదైనా పార్లమెంట్లో కానీ లేక ఐక్యరాజ్య సమితిలో కానీ అమెరికాలో కానీ
ఏదన్నా ఒక మీటింగ్ జరిగిందంటే విత్ ఇన్ సెకండ్స్లో మొబైల్లో వచ్చేస్తుంది మనకి. ఎవరు చెప్పాల్సిన పనిలే, మీడియా అలా ఉంది ఈ రోజున. ఎక్కడ అమెరికాలో మీటింగ్ జరిగితే ట్రంపు మొన్న ఏదో బాగలేదని అలా పడుకున్నాడంట, మీడియా వచ్చేసింది ట్రంప్కు బాగలేదని. ఏమండి, ఇలా ప్రతి చిన్న విషయం వచ్చేస్తుంది. ఆ రోజులు ఇంత మీడియా లేదు. రాజును ఎన్నుకోవాలన్నా ఆ కమిటీ ఎన్నుకుంటే ఎప్పటికో తెలియాల విషయం. ఈ అరబ్బు దేశంలో షా అబ్బాస్ అనేటువంటి ఆయన్ని రాజుగా ఎన్నిక చేసుకున్నారు. చేసిన తర్వాత ఈ షా అబ్బాస్ అనేటువంటి ఆయన రాజు అయిన తర్వాత, సహజంగా రాజు అయితే ఏం చేస్తారు చెప్పండి? మొట్టమొదట సింహాసనానికి వెళ్తారు, సింహాసనం ఎక్కుతారు. తర్వాత రాజుగారి కోటకి వెళ్తారు, కోట చూసుకుంటారు. తర్వాత మంత్రుల్ని అందరిని పిలిపిస్తారు, కూర్చోబెట్టుకుంటారు. నేను రాజుని రా, అదిగో నా పరిపాలనలో ఉంటాను చెప్పుకుంటారు. ఈయన ఏం చేయలే. ఇది జరిగిన విషయం, కథ కాదు ఇది. అరబ్బుల పరిపాలనలో జరిగిన విషయం ఇది. షా అబ్బాస్ ఆయన పేరు. ఈయన రాజు అవ్వగానే ఇక ఈయన ఒక ఆలోచన చేసి ఎవరికి చెప్పకుండా తన పనివారము చుట్టుపక్కల ఉన్న వారికి చెప్పాడు, నేను రాజునని ఎవ్వరికి ప్రకటించొద్దు. మన కమిటీలో నన్ను రాజుగా ఎన్నుకున్నారు, ఓకే. నేను అరబ్బు దేశానికి రాజునని ఎవ్వరికి చెప్పొద్దు, ఎక్కడ ప్రచారం ఉండకూడదు, సైలెంట్గా ఉండమని చెప్పి అన్నాడు. సరే రాజా, మీ ఇష్టం అన్నారు. ఏదైనా విషయాలు కావాలంటే రాత్రి నేను ఇంటికి వస్తాను, అప్పుడు నన్ను అడగండి, అప్పుడు ఏ విషయాలు చెప్తాను, నేను మీకు చెప్తాను, అలా చేద్దాం, కానీ నన్ను పబ్లిక్ చేయొద్దు అన్నాడు. సరే రాజా అన్నారు. ఈయన ఇక మారు వేషం వేసుకొని, చినిగిపోయిన బట్టలు వేసుకొని, నల్లంగా గడ్డం పెంచుకొని, మాసిపోయిన వెంట్రుకలు వేసుకొని అన్ని బజార్లు రాజ్యం తిరగడం ప్రారంభించాడు. ఒక రోజున ఒక వంతెన ఉంది. ఆ వంతెన రైలు వెళ్ళే వంతెన అది. ఆ వంతెన కింద ప్రక్కన ఆ సైడ్ ఈ సైడు మురికి గుంటలు ఉన్నాయి. ఆ మురికి గుంటల పక్కన వంతెన కింద కూర్చొని ఒక ఆయన భిక్షం ఎత్తుకుంటా ఉన్నాడు. ఒక ఆయన ఆ కింద కూర్చొని. ఈ రాజుగారు నేరుగా, ఆయన పెద్ద వయసు, దాదాపుగా 70-80 సంవత్సరాల వయసు ఉంది ఆయనకి, పెద్ద వృద్ధుడు ఆయన. కనుక ఈ రాజుగారికి, ఆయన యవ్వనస్తుడు రాజుగారు, మహా ఉంటే ఆయనకి 30 ఏళ్ళు లోపే ఉంటాయి. ఈ 70 ఏళ్ళ వయసు ఉన్నటువంటి వృద్ధుడు అక్కడ కూర్చొని అడుక్కుంటా ఉంటే ఈ రాజుగారు నేరుగా వెళ్ళి ఆయన పక్కన కూర్చొని, మాసిన జుట్టు, మాసిన బట్టలు, చినిగిపోయిన బట్టలు కదా వేసుకుంది, కూర్చొని, పెద్దయినా బాగున్నావా అంటే, బాగున్నానయ్యా అన్నాడంట. ఏంటి పెద్దయినా ఎలా ఉన్నావు అంటే, బాగానే ఉన్నానయ్యా అన్నాడంట. సరే, ఏదో వాళ్ళ మాట కలిసిపోయింది. మధ్యాహ్నం దాకా అది మాట్లాడుకున్నారు. నువ్వు ఇక్కడ ఉన్నావా, ఇక్కడ కూర్చున్నావా, మీ ఇల్లు లేదా, మీకు బంధువులు లేరా అని మాట్లాడుకుంటూ ఒకరు పరామర్శించుకున్నారు. నీ గురించి అంటే నాకు కూడా ఎవరు లేరయ్యా, నేను వయసులో చిన్నవాడినైనా నాకు ఎవరు లేరు, నాకు ఏ అండ లేదు, నాకు కొన్ని రోగాలు కూడా ఉన్నాయి, వ్యాధులు ఉన్నాయ్యా, నన్ను ఆదరించే వాళ్ళు లేరు అని రాజుగారు చెప్పారు. అబద్ధం. సరే, ఇద్దరం మాట్లాడుకున్నారు. మధ్యాహ్నం పూట రాజు ఆయన అడుక్కుండి, ఆయన ఎక్కడో అడుక్కొచ్చుకున్నాడు కాస్త అన్నము ఆ సంచిలో ఒక గుట్టలో మూట కట్టుకొని పెట్టుకున్నాడు. అది తీసుకొని తింటా ఉన్నాడు. ఇదిగో అని కొంచెం పెట్టాడు. తింటావా అంటే పెట్టు అన్నాడు. కొంచెం అన్నం పెట్టాడు. ఆ అన్నం ఇద్దరు చేసాక తిన్నారు. సాయంత్రం దాకా మాట్లాడుకున్నారు. సాయంకాలము, ఏందబ్బాయి నేను మరి ఇంటికి వెళ్తున్నాను, మరి ఎట్టా అంటే, నేను కూడా ఏడచోట పడుకుంటానులే పెద్దయినా, మీ ఇంట్లో ఇద్దరు పడుకోవచ్చు అంటే, నాకు ఇల్లు ఏడుంది అబ్బాయి, ఏదో ప్లాట్ఫామ్ పడుకుంటానంటే, నేను కూడా పడుకుంటానని చెప్పి అన్నాడు. ఇంటికి వెళ్ళిపోయాడు రాజు. మళ్ళా ఉదయాన్నే వచ్చి ఆయన్నే కలుసుకున్నాడు. ఇక ఈ ముసలోడికి ఒక బాధ్యత ఏర్పడింది. వీడు ఒకడు వస్తున్నాడు, వీడు కూడా అన్నం పెట్టాలని చెప్పి ఆయనకు ఒకరు అడుక్కునేవాడు. ఈ కుర్రాడేమో అడుక్కుపో అంటే అడుక్కోలేకపోతున్నాడు అని చెప్పని ఈయనకు కూడా కొంచెం ఎక్స్ట్రా అడుక్కొని తీసుకొని వచ్చేవాడు. 4 రోజులు గడిచిపోయిన. ఆ విధంగా 4 రోజులు ఇద్దరు, ఆయన అబ్బాస్ రావటం, రాజుగారు ఆడు కూర్చోవడం, మాట్లాడుకోవటం, మధ్యాహ్నం అన్నం తింటాం, ఇద్దరం వెళ్ళిపోవటం మధ్యాహ్నం నుంచి. ఇలా నెల గడిచిపోయింది. ఇక అన్నీ అడిగేవాడు. నేను చిన్న వయసు, నాకు అనుభవం లేదు పెద్దయినా. ఏంది విషయం అంటే, ఆ రాజ్యంలో
ముందు రాజులు ఎలా పరిపాలన చేశారో, ఏమేం చేశారో, ఆయన ఇలా ఎందుకున్నాడో, ఆ ప్రాంత పరిస్థితి ఏంటో, ఆయన అనుభవంలో ఏమేమి చూశాడో అన్నీ నేర్చుకున్నాడు ఆయన దగ్గర రాజుగారు. అయితే ఆయన్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. 30 రోజులు అయిపోయింది. 30 రోజులు అయిపోయిన తర్వాత, అయ్యా నువ్వు రోజు నా దగ్గరకు వస్తున్నావు, రోజు మీకు అన్నం పెడుతున్నాను, నువ్వైతే ఇలా సోమరు అయిపోతావు. పెద్ద ఆయన చెప్తున్నాడు, రోజు నెల నుంచి నా దగ్గరకు వస్తున్నావు, నేను అన్నం పెడతా ఉన్నాను, నీకు తినిపోతున్నావు, నువ్వు సోమరి అయిపోతావు. నేను వృద్ధాప్యంలో ఉన్నాను కాబట్టి, నేను పని చేయలేను కాబట్టి అడుక్కొని తెచ్చుకొని తింటున్నా. నువ్వు ఫస్ట్ కనపడ్డావు నాకు నెల రోజుల క్రితం. సరే ఏదో పిల్లవాడు వచ్చాడులే, వాడికి ఏదో వెళ్ళారంటే అన్నం పెట్టా. నువ్వు అన్నానికి అలవాటు పడిపోయి రోజు వస్తున్నావు నా దగ్గరికి. నేను పెడతాను నీకు, కానీ భవిష్యత్తులో నేను ఎంతకాలం ఉండను. నేను ముసలివాడిని, మహా 70 ఏళ్ళు, మహా ఉంటే సంవత్సరం ఉంటాను, 2 సంవత్సరాలు ఉంటాను, ఈ లోపల చనిపోవచ్చు కూడా నేను. నువ్వైతే భవిష్యత్తు ఉంది నీకు. నువ్వు నా ఎంటబడి రోజు నేనేది ఇస్తాను, ఏదో తింటా అని చెప్పని అలా వచ్చావంటే, నేను ఒకవేళ కానీ ఊడిపోయాననుకో, నా పైన ఆధారపడితే ఆ రోజు నువ్వు దిక్కు లేకుండా పోతావు. నేను ముసలివాడిగా చెప్తున్నాను, నేను ఉన్నప్పుడే ఏదన్నా పనికెళ్ళు, పని చేసుకో, కష్టపడు, భవిష్యత్తును కట్టుకో, ఎవడి మీద ఆధారపడద్దు అని ఆయన నేర్పడం ప్రారంభించాడు. ఆ తర్వాత 2 రోజులు ఆగిన తర్వాత వచ్చి ఆయనకి నమస్కారం చేశాడు కుర్రాడు. ఎవరైనా ఆ దేశానికి రాజు, అరబ్ దేశానికి రాజు, షా అబ్బాస్ ఆయన పేరు. నమస్కారం చేసి, పెద్దయినా నువ్వు అనుకున్నట్టుగా నేను దిక్కులేని కాదు, అడుక్కుండేవాడిని అంతకంటే కాదు, నేను ఈ దేశానికి రాజును, నా పేరు షా అబ్బాస్ అన్నాడంట. అనగానే ముసలాయన పెద్దగా నవ్వాడంట. పెద్దగా నవ్వి, ఒరే నీకు దిక్కే లేదనుకున్నా, నీకు పిచ్చి కూడా ఉందిరా, నీకు పిచ్చి కూడా ఉంది, నీకు బుర్ర కూడా పని చేయట్లేదురా, నేను అప్పసం కేవలం నువ్వు దిక్కులోనే అనుకున్నాను నేను అని చెప్పానంటే, ఈయన కూడా నవ్వి, పెద్దయినా నువ్వు నమ్మకపోవచ్చు కానీ నేను షా అబ్బాస్ని, నా పేరు షా అబ్బాస్, నేను ఈ అరబ్ దేశానికి రాజు అని చెప్పానంట. అనగానే నమ్మల, ఈ ముసలాయన నమ్మల. పొర నా ఇద్దరు పని చేసుకొని బతుకురా, ఎందుకు నువ్వు అని చెప్పి పంపాడంట. ఇంటికి వచ్చాడు. మరుసటి రోజు మంది మార్బలంతో, ఆయన పరివారంతో రథం ఎక్కి నేరుగా వచ్చి ఆ స్థలంలో రథాన్ని ఆపి రథం దిగాడు షా అబ్బాస్. దిగ్గానే వెంటనే బట్లు టకటక పల్లెలు పట్టుకొని బట్లు పోయి, ముసడా లేలే రాజుగారు వస్తాను లేలే అంటే, ఇక ఆగండి అని చెప్పని అదైపోతున్నాడు. లేకుండా ఆగండి అని రాజే పోయి ఎప్పట్లాగా మళ్ళీ అడుగుచ్చున్నాడు. మధ్యాహ్నం పట్టుకొచ్చిన రాజు వెళ్ళి, ఇప్పుడు అని నమ్ముతావా నన్ను అని అన్నాడు. అనగానే ఏమి నోట మాట రావట్లా ముసలాయనకి. ఏం అర్థం కాలే ముసలాయనకి. ఏంటిది, సీనేనా అయ్యా, నువ్వేనా అంటే, ఇంకా అర్థం కావట్లేదా, నేనేనయ్యా. సరే, నేను నెల రోజులు నేను పరిశీలన చేశా, రాజ్యంలో ఉండేటువంటి లోటుపాట్లన్నీ నాకు చెప్పావు, నువ్వు అనుభవజ్ఞుడివి, అన్నీ బాగానే ఉంది. అయితే ఈ రోజున నేను దిక్కులోనుడిగా వస్తే నెల రోజుల్లో ఏ రోజు నువ్వు విసుక్కోలా, నీకు కలిగిన దాంట్లో, నువ్వు అడుక్కున్న దాంట్లో కల్లో గంజో నాకు పోస్తా వచ్చావు ప్రతిరోజు. తర్వాత ఈ రోజు వరకు కూడా నన్ను భారంగా ఎంచుకోవాలా. చివరి నువ్వు నాకు భారం అవుతున్నారో అనలా నన్ను. నేను బ్రతకనురా బాబు, నేను చనిపోతాను, నీ భవిష్యత్తు ఏంది, నువ్వు ఏదైనా పని చేసుకుని నాయన అని చెప్పి నాకు నేర్పించావు, నా భవిష్యత్తును చూపించావు. కాబట్టి నీకు నా జీవితం అంతా రుణపడి ఉంటాను నేను. కనుక ఇప్పుడు రాజును కదా, నీకేం కావాలని చెప్పు, నేను ఇవ్వడానికి రెడీగా ఉన్నాను అని చెప్పానంటే పెద్దగా ఏడుస్తున్నాడు ముసలోడు. సరే, నువ్వు ఏడటంలో అర్థం ఉంది, ఆ రాజుగారిని నేను ఇన్నాళ్ళు నమ్మకుండా ఉన్నానా అని చెప్పి అనుకున్నావేమో. సరే, పక్కన పెడదాం, నీ మంచితనాన్ని నేను తెలుసుకున్నా, నీకేం కావాలని చెప్పు, నేను నీకు సహాయం చేస్తానని చెప్పని అన్నాడు రాజుగారు. చివరికి అన్నాడు, బట్టలంతా ఉండి, చెప్పయ్యా బాబు, చెప్పు, రాజుగారు అడుగుతాను, చెప్పు అంటే, అప్పుడు ఆయన అన్నాడు, అయ్యా నాకేమొద్దయ్యా, నెల రోజులు నాతో నువ్వు ఎలా ఉన్నావో,
నేను బ్రతికే ఈ కొద్ది రోజులు, నేను మహా ఉంటే సంవత్సరం ఉంటాను, సంవత్సరంన్నర ఉంటాను. ఈ బ్రతికే 4 రోజులు ఇలాంటి స్నేహంతోనే నా దగ్గరికి వచ్చి నన్ను కలిసిపోయా చాలు. లేకపోతే నన్ను నీ దగ్గర రాని అయ్యా, నువ్వు రాలేకపోయినా నేను నీ కాడికి వస్తాను, నీతో గడిపే సమయాన్ని నాకు చాలు. నాకు అంతస్తు ఇవ్వద్దు, ఆస్తి ఇవ్వద్దు, నాకు కోట్లు ఇవ్వద్దు, నాకు ఏం అవసరం లేదయ్యా. నువ్వు రాజుగా ఉన్నావు, నువ్వు అంతస్తు దిగి నా దగ్గరకు వచ్చి 4 రోజులు జీవించావు. నేను ఈ ఉన్న కొద్ది రోజులు నీతో గడిపే ఆ స్థానం నాకు, ఆ స్థితిని నాకు అవకాశాన్ని కల్పించమని ఆ ముసలి వ్యక్తి ఏడిస్తే, రాజుగారు తప్పకుండా నీకు నేను ఆ స్థితి ఇస్తానని చెప్పని ఆయనకు అవకాశం ఇచ్చి వెళ్ళాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున యేసుప్రభు వారు రాజులకు రాజు, రారాజు అయ్యుండి ఆయన ఈ భూమిలో ఎందుకు పనికిరాని వారమైన, అనర్హులమైన, ఎన్నికలేని వారమైన మన మధ్యలోకి ఆయన వచ్చి, ఆయన 33.5 సంవత్సరాలు మనతో నివసించి, మనలాగే ఆయన కూడా అనేకమైన ఆకలి దప్పులు ఆయన అనుభవించి, శ్రమలు అనుభవించి, వేదన అనుభవించి, కష్టాలు అనుభవించి, ఆయన నీకు నాకు విమోచన ఇవ్వడానికి నీ కుటుంబంలో, నా కుటుంబంలో, నా బంధువుల్లో, నీ బంధువుల్లో ఎవరూ చేయలేనటువంటి అద్భుతమైన త్యాగాన్ని చేసి, తన ప్రాణాన్ని బలిగా అర్పించి, రక్తాన్ని కాచి వెళ్ళిన యేసు ప్రభువారు ఈరోజు కూడా నీ వైపు చూస్తున్నాడు. ఈరోజు కూడా నీ వైపు చేతులు చాస్తున్నాడు పరలోకానికి వెళ్ళి. అయితే ఈ రోజున ఆ ముసలివాడైతే ఏం కూర్చున్నాడంటే, అయ్యా నాకు రాజు కదా, ఈ బతిగా అని చిరాకు ఎత్తిపోయింది, నాకు కూడా ఒక గృహాన్ని కట్టించు, లేకపోతే నాకు ఒక ప్యాలెస్ కట్టించు అడిగి ఉండొచ్చు. ఈ కొద్ది రోజులైనా నీకు క్షేమంగా ఉంటాయి అని ఉండొచ్చు. కానీ అవేమొద్దయ్యా, నువ్వు నాకుంటే చాలు, నీతో నేను ఉంటే చాలు, ఈ సహవాసం ఉంటే చాలు అని చెప్పని కోరాడు. నీవు ఈ ఉదయకాల సమయం ముందు నీకుందా తీర్మానం, ప్రభువా నా కోసం ప్రాణం పెట్టావు, నా కోసం రక్తం కార్చావు, నీతో సహవాసం కలిగి ఉంటానయ్యా. నేను ఎంతసేపటికి కోరికలు కోరుతున్నామే తప్ప దేవుని సన్నిధిలో, ఎంతసేపటికి కోరికలు, నాకు అది కావాలి, ఇది ప్రభా, అది ప్రభా, అది కావాలి ప్రభా, ఇది కావాలి ప్రభా, అది చేయి ప్రభా, ఇది చేయి ప్రభా కోరుతున్నామే తప్ప నీతో సహవాసం కలిగి ఉంటానయ్యా. నీ శ్రమలో నాకు శ్రమానుభవాన్ని నువ్వు ప్రభా, నా కోసం నువ్వు ప్రాణం పెట్టావు, నీ కోసము, నీ స్వార్థ వ్యాప్తి కోసము, నా తోటి వారి రక్షణార్థమై శ్రమ పడేటువంటి స్థితి నాకు ఈ ప్రభా, హింస పొందే స్థితి నాకు ఈ ప్రభా అని అడిగే అనుభవం నీకుందా? ఇది ప్రభు కోరుతుంది మన నుంచి ప్రభు కోరుతుంది ఇదండి. మన జీవితంలో ఎన్నో మేలు చేసిన దేవుడు మన నుంచి ఏం కోరుతున్నాడంటే, మన నుంచి ఆయన నీ హృదయాన్ని కోరుతున్నాడు. ప్రభు మన కోసం ఏం చేశారు చూద్దాం కొన్ని మాటలు. 2వ అధ్యాయము, ఫిలిప్పీ సంఘం రాసిన పత్రిక 2వ అధ్యాయము. పౌలు గారు ఫిలిప్పీ సంఘం రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. చూసారా, యేసు ప్రభు గురించి మాట్లాడేది. యేసు ప్రభు వారు ఆయన దేవుని స్వరూపం ఉంది ఆయనకి, దేవునితో సమానంగా ఉండేటువంటి హక్కు ఉంది ఆయనకి. అది ఆయన ఎంచుకోవాలా, ఇది నాకు మహాభాగ్యం ఎంచుకోవాలి ఆయన. ఈరోజు మనము లేని హోదాను కోరుకుంటున్నాం. నేనైతే లేని హోదా కొరకు నేను తాపత్రయపడుతున్నాను, నాకు హోదా కోసం నేను తాపత్రయపడుతున్నాను, నా ఘనత కొరకు తాపత్రయపడుతున్నాను, నేను హెచ్చించుకోవడం తాపత్రయపడుతున్నాను, నా ఆస్తి పెంచుకోవడానికి తాపత్రయపడుతున్నాను, నా పేరు కోసం తాపత్రయపడుతున్నాను. కానీ నా యేసుక్రీస్తు ఆయన దేవునితో సమానంగా ఉండేటువంటి స్థానాన్ని విడిచిపెట్టాడు. వేవేల కోట్ల దూతల చేత పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని పొగడబడేటువంటి ఆ స్థానాన్ని విడిచిపెట్టాడు. ఈ లోకంలో
రిక్తునిగా జన్మించాడు. ఆయన ఏమీ లేనివాడుగా. చదువుదామా. ఆయన దేవుని స్వరూపమును కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు, కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాను. ఈ మధ్యాహ్న కాల సమయమందు క్రైస్తవుడుగా క్రైస్తవురాలుగా దాసుడుగా ఉండటానికి ప్రయత్నం చేద్దాం. ఘనత వద్దండి. ఘనత ఆయన 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 సమస్త ఘనతకు ఆయన అర్హుడు. మహిమ ఘనత ప్రభావములకు అర్హుడు ఆయన, నేను కాదు. నాకు ఘనత అవసరం లేదు, నాకు మహిమ అవసరం లేదు. వీలైతే తగ్గించుకోవాలి, వీలైతే పనివానిగా ఉండాలి, వీలైతే దాసునిగా మారాలి. నా జీవితం దాదాపుగా మీరు గమనించే ఉంటారు, నేను ఎక్కడ హెచ్చించుకోవడానికి ఇష్టపడను, నేను ఎక్కడ ఆధిక్యతను చూపించుకోను. నేను నా సేవా జీవితంలో నా అనుభవాన్ని చెప్తున్నాను, మీరు చూసే మీకు కనపడుతుంది కూడా. ఎక్కడ కొన్ని లీడ్ చేయను, నేను ఎక్కడ ఎవరిని కూడా లీడ్ చేయను. వింటే కూర్చో లే, నేను చేయను. ఎందుకంటే నాకు ఆ అర్హత లేదు. దేవుడు నాకు అర్హత ఇవ్వాల. నేను దాసునిగా ఉండాలా, అదే నాకు ఇచ్చాడు దేవుడు. నాకు ఇచ్చే పని ఏంటి? నేను దాసునిగా ఉండాలి, నేను తగ్గించుకోవాలి, నేను ఓర్చుకోవాలి, నేను సహనం కలిగి ఉండాలి. నేనే కాదండి, ప్రతి విశ్వాసి కూర్చున్న ప్రతి వారికి, ఈ మైక్ శబ్దం ద్వారా దేవుని మాట్లాడిన ప్రతి వారికి దేవుడు ఇచ్చేటువంటి ఆధిక్యత ఏంటంటే నిన్ను తగ్గించుకోవాలి, ఓర్చుకోవాలి, సహనం కలిగి ఉండాలి, నిందలు అనుభవించాలి, హింస అనుభవించాలి. ఇది ప్రభువారు మాకు నేర్పింది. ఎంతమంది ఈ యొక్క మార్గంలో ఉన్నారో అది మీకు తెలుసు. ఒకవేళ నేను ఆ మార్గం లేను కదా అని నీకు అనిపిస్తే ఇప్పుడే ఆ మార్గంలోకి రమ్మని నేను మనవి చేస్తున్నాను. హెచ్చించుకునే స్వభావం అనుకుందా? యేసు ప్రభువే సర్వలోకానికి సృష్టికర్త, సర్వాధికారి, సర్వమును ఆయన నోటి మాట చేత సృజించిన దేవుడు. ఆయన తన్ను తాను రిక్తునిగా, అంటే అర్థమేంటి? రిక్తుడు అంటే అన్నీ ఉండి ఏమీ లేనివాడుగా ఉంటాన్ని రిక్తుడు అంటారు. నేను సేవకుల్లో కూడా, మా సేవకుల్లో కూడా నేను ఎక్కడ హెచ్చించుకోనండి. మీరు గమనించారు లేదో, నా తోటి వారిని హెచ్చిస్తాను తప్ప ఎక్కడ మీరు చెప్పొచ్చు నాకు ఎక్కడైనా మీరు ఉంటే, ఎక్కడ నేను ఎవరిని కూడా నా మనసులో కూడా నేను ఆలోచన చేసుకోను. తోటి సేవకుడిని నేను హెచ్చిస్తాను తప్ప వాడెంత అనే భావన నీకు నిలబడి చెప్తున్నా నాకు ఎప్పుడు ఉండదు. మా పాస్టర్స్ మీటింగ్కి వెళ్తే అందరిలో నేను ఘనహీనుడుగానే ఉంటా. ఘనత కోసం ఎదురు చూడను. దేవుడు నాకు ఎంతో కొంత జ్ఞానం ఇచ్చాడు. ఎక్కడికి వెళ్ళినా వాక్యానుసారంగా వాక్యంలో ఘనత పొందే దానితో నాకు ఇచ్చాడు దేవుడు. అయినా సరే నేను ఎక్కడ హెచ్చించుకోవటం, మా నాన్నగారు నేర్పారు నాకు. మా నాన్నగారు సేవకుడు అండి, మా నాన్నగారు నేర్పింది నాకు అదే. నువ్వు సేవలోకి వెళ్తున్నావు, మా నాన్నగారు తర్వాత మా మేనమామ, నేను సేవకు వెళ్తా మొట్టమొదటి ఆయన ప్రార్థన చేయడానికి చేయించుకొని వెళ్తే ఆయన ప్రార్థన చేసి అన్నాడు, ఈరోజు నువ్వు ఊరికి వెళ్తున్నావు సేవకుడుగా, నీకంటే ముందు నీ సాక్ష్యం వెళ్ళొద్ది, నువ్వు వెళ్ళవు, నీ సాక్ష్యం వెళ్ళొద్దు, దాన్ని కాపాడుకో అన్నాడు. సేవ సంగతి దేవుడు చూసుకుంటాడు. నువ్వు సేవ కోసం తాపేత పడబాకయ్యా, నేను అది చేయాలా, ఇది చేయాలా, అది కట్టాలా, ఇది ఏం చేయి, అవన్నీ ఆయన చూసుకుంటాడు. నువ్వు ఒక్కటి చెయ్యి, ఏంటంటే నీకంటే ముందు నీ సాక్ష్యం వెళ్ళుద్ది, సాక్ష్యం కాపాడుకో అన్నాడు. ఈరోజుకి చెప్తున్నాను, నేను నా సాక్ష్యంలో ఎప్పుడూ అంత మచ్చ రావడానికి ప్రభు నాకు తోడుగా ఉన్నాడు. రావడానికి ఒప్పుకోలేదు దేవుడు. అవమానాలు పడ్డాను, నా సేవలో అవమానాలు, నిందలు, హింసలు, ఇక ఎన్ని కూడా అయ్యే సేవలో ఎక్కడ నాకు ఘనత కానీ గొప్ప కానీ ఎక్కడ నేను కోరుకోలేదు, నాకు అవసరం కూడా లేదు. గమనించండి, అంటే క్రీస్తు మనకు మాదిరి. సేవకునిగా నా సాక్ష్యం చెప్తున్నాను. దయచేసి మీ అందరికి నేను బోధించేది ఏంటంటే, ఎక్కడ కూడా అధిష్టానాన్ని మనకు వద్దండి. అధిష్టానం వద్దు మనకు, అసలు అధిష్టాన స్థానం మనకు వద్దని వాక్యము సెలవిస్తుంది. మనము ప్రభువులో తగ్గింపు కలిగి ఉన్న వాక్యం సెలవిస్తుంది. 1 పేతురు 4వ అధ్యాయం 1వ వచనం. పేతురు రాసిన పత్రిక, మొదటి పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం. క్రీస్తు శరీరమందు శ్రమపడెను కనుక మీరును
అట్టి మనసును ఆయుధముగా ధరించుకొనిడి. చాలు. క్రీస్తు శరీరమందు శ్రమపడ్డాడు, మీరు కూడా అట్టి ఆయుధం. ఏంటి ఆయుధము? క్రీస్తు ధరించుకున్న ఆయుధం ఏంటి? అమ్మ విన్నవాళ్ళు చెప్పాలి నాకు, ఎవరైనా వీణుంటే. అమ్మా, శ్రమ. బైబిల్ మాటనండి ఇది, దయచేసి గమనించండి నా సహోదరి సహోదరులారా. ఎక్కడ ఆధిక్యతొద్దండి, ఎక్కడ ఆధిక్యత. ఇన్నాళ్ళు చేశాం, ఎన్ని అనుభవించాం. ఆధిక్యత కోరుకోవద్దు దయచేసి. నేను ఎంతో వేదంతో చెప్తున్నాను ఈ మాట. మనం పరలోకానికి వారసులం అవ్వాలి. ఆధిక్యత వద్దు మనకి. వాక్యాన్ని పరిశీలన చేయండి. నేను ఇలాంటి మన జీవితాన్ని ప్రభువుకు సమర్పించాలి. ఆధిక్యత ఆయన ఇస్తాడు. ఆయన ఇచ్చే ఆధిక్యత అది ఎవరి వల్ల రాదు. నువ్వు తెలిసిన, మనము ఒక వెంట్రుకు కానీ నల్లకు కానీ తెల్లకు కానీ చేసుకోగలమా? మీరు అనొచ్చు రంగేసుకుంటే అవతం లేదని. అవ్వట్లా. అవి మళ్ళా తెలుపే. నువ్వు పైన వేస్తుంటావు, మళ్ళీ తెలుపు, మళ్ళీ వేస్తుంటావు, మళ్ళీ తెలుపు. ఇంకా నువ్వు ఆపేవనుకో, తెలుపు నలుపు పోయి ఎర్రగా అవుతాయి. నువ్వు మార్చుకోలేవు. వేసిన చేపు నలుపు వేయకపోతే లోపల నుంచి తెలుపు. ఈ రంగు పోయిందనుకో, రెండు పోయి ఎరుపు అవుద్ది. అంతే తప్ప నీ వల్ల కాదు మార్చడానికి. మనం ఎవరుమండి? ఆయన సృష్టికర్త, ఏమైనా చేయగలడు. కనుక నేను అంటాను, ఆయన మాదిరిగా చూడండి, క్రీస్తు శరీరమందు శ్రమపడెను కనుక మీరును అట్టి మనస్సు ఆయుధముగా ధరించుకోండి. ఏంటి ఆ మనస్సు? శ్రమ. క్రీస్తు శ్రమపడ్డాడు. దేవుడి నిమిత్తం నువ్వు ఎంత శ్రమ పడుతున్నావు? నీ కుటుంబ నిమిత్తం పడ్డావు, ఓకే. నీ భార్య నిమిత్తం పడ్డావు, నీ భర్త నిమిత్తం పడ్డావు, నీ బిడ్డల నిమిత్తం పడ్డావు, నీ కుటుంబ పోషణ నిమిత్తం పడ్డావు. క్రీస్తు నిమిత్తం నువ్వు శ్రమ పడ్డావా? క్రీస్తు అంటే ఎవరమ్మా? వాక్యం. వాక్యం కోసం వాక్యానుసారంగా జీవించడం కోసం ఏమన్నా శ్రమ పడ్డావా? ఎంతసేపటికి ఎక్కడికి పోతే ఎంత సంపాదిద్దాం, ఏడకు పోతే ఏం సంపాదిద్దాం, ఏ ప్లాన్ వేసి ఎంత సంపాదిద్దాం. ఇక మా పాస్టర్లు అయితే చెప్పాల్సిన అవసరంలా, ఏ రూట్లో పోతే ఎంత తెచ్చుకుందాం. ఇది వద్దండి. అయిపోయింది. సమయం దగ్గరికి వచ్చింది. రాకడ సిద్ధంగా ఉంది. బైబిల్ ప్రవచనాలు నెరవేరుతున్నాయి. శ్రమలు, బాధలు, కరువులు, భూకంపాలు కలము జరుగుతూ ఉన్నాయి. మీకు అర్థం కావటం లేదు. ఇంకొద్దు, గడిచిన కాలమంతా చాలు, అలా బతికాం. ఇప్పుడు అంటాను, దయచేసి క్రీస్తు కొరకు ఏమైనా చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఏమైనా చేయాలి క్రీస్తు కోసం. నేను నా నిమిత్తం, నా బిడ్డల నిమిత్తం ఎంతో చేశా. క్రీస్తు కోసం ఏమైనా చేశానా? ఏం చేయొద్దు. శ్రమపడు క్రీస్తు కోసం. నిందలు అనుభవించు. ఆయనకు మాదిరిగా జీవించు. నిందలు వస్తాయి, హింసలు వస్తాయి, వేదనలు వస్తాయి, అవమానాలు వస్తాయి. భరించు క్రీస్తు నిమిత్తం. ఇది పౌలు గారి ద్వారా ప్రభు మనతో మాట్లాడుతుంది. మరో మాట చూద్దాము. అదే 1 పేతురు 2వ అధ్యాయము 21 నుంచి 23 దాకా. క్రీస్తు కూడా ఇక్కడ అంటాను, మన కొరకు అంటాను నేను. మీ కొరకే ఉంది అక్కడ. మనకు చూద్దాం. క్రీస్తు కూడా మన కొరకు బాధపడి మనము తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మనకు మాదిరి ఉంచిపోయి. అక్కడ పౌలు గారు మీకు అన్నాడు, ఇప్పుడు నేను మనకు అంటున్నాను. క్రీస్తు ఎందుకు చేశాడంటే మన కోసం అండి. మనకు మాదిరి అంటే ఆయన నేను ఇలా ఉన్నాను, నాలాగే ఉండమని మాదిరి మనకు చూపాడు యేసుప్రభు వారు. మరి చూడమ్మా, క్రీస్తు కూడా మన కొరకు బాధపడి మనము తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మనకు మాదిరి ఉంచిపోయాను. ఆయన పాపము చేయలేదు. చూసారా? ఆయన శ్రమ పెట్టబడ్డాడు, కొట్టబడ్డాడు, ఉమ్మివేయబడ్డాడు, చంపబడ్డాడు, పిడిగుత్తులు గుద్దబడ్డాడు. ఆయన పాపం చేయలేదు. పాపం చేసి కాదు, నిర్దోషి, నిష్కలంకుడు, నిష్కల్మషుడు ఆయన. అటువంటి జీవితం ఉన్న యేసు ప్రభు వారు నిందలు అనుభవించారు, హింసలు అనుభవించారు, అవమానాలు పొందారు. ఇంకా చదవమ్మా, ఆయన నోట ఏ కపటమును కనబడలేదు. చూసారా? ఆయన దగ్గర పాపము లేదు. నోట నుంచి ఏ కపటము బయటికి రాలా. కపటం అంటే అర్థం ఏంటి? లోపల ఒకటి, బయటకు ఒకటి. లోపల నాకు ఎంతో ఉంటుంది, కనపడగానమ్మా అన్నాదమ్మా, బాగున్నావమ్మా, కడుపు అది లేదండి ఆయన దగ్గర.
చెప్పగలవా ఈరోజు నువ్వు? నీ మనస్సాక్షికి ఎవరికి చెప్పొద్దు, డైరెక్ట్గా దేవునితో నీ మనస్సాక్షితో మాట్లాడు. అలా నువ్వు ఉన్నావా? నేను అంటాను అలా ఉండమని కోరుతాను. వాక్యం సెలవిస్తూ ఉంది, ఆయన మనకు మాదిరి. ఏంటి మాదిరి? ఆయన ఏ పాపం చేయలేదు, ఆయన నోట ఏ కపటము లేదు. మనం ఏంటి తెలుసా? నీ ఎదురుగేమో భలే పొగుడుతా, అమ్మాయి చాలా మంచిది, అమ్మాయి చాలా ప్రేమ కలది అంట, నువ్వు పక్క బాగానే అయ్యమ్మాయా. ఇది మన బ్రతుకులు. మానవులమైన అందరమే. వద్దండి. గడిచిన జీవితం చాలు, గడిచిపోయిన జీవితం చాలా లాగున. మనకు తెలుసు. ఎవరు మనల్ని అంటాను, ఎవరికి ఎవరు పాయింట్అవుట్ చేయొద్దు, ఎవరెవరిని విమర్శించుకోవద్దు. నాకు నేనే చెప్పుకోవాలి, నీకు నువ్వే చెప్పుకోవాలి. దయచేసి చివరి రోజుల్లో ఉన్నాం, ఆఖరి దినాల్లో ఉన్నాం. ఇంకా మనము ఎందుకండి ఈ జీవితాన్ని పాడు చేసుకుంటున్నాం? ఎవరికెవరు అపకారం చేయట్లే మనమే. నాకు నేనే అపకారం చేసుకుంటాను. నేను వాక్యానికి వ్యతిరేకంగా జీవిస్తే నా భార్య బిడ్డకు నేను వ్యతిరేకంగా వాళ్ళకేం అపకారం చేయను. నాకు నేనే వారిని ఆపలేను, పరలోకానికి వెళ్ళకుండా ఆపలేను. నేను ఆగిపోతా. గమనించండి, మన యొక్క గమ్యం ఏంటంటే పరలోకం. మన కొరకు ప్రభువారు స్థలం సిద్ధపరచడానికి వెళ్ళాడు. ఆయన మరలా తిరిగి వస్తాడు. ఆ స్థలానికి మనం తీసుకెళ్ళాలి. వెళ్ళాలంటే ఇక్కడ నువ్వు నేను సిద్ధపడి ఉండాలి. ఎలాగన్నా ఇదిగో ఈ విధంగా ఆయన శ్రమ పడ్డ మంచిదమ్మా. క్రీస్తు కూడా మన కొరకు బాధపడి మనము తన అడుగుజాడలు నడుచుకున్నట్లు మనకు మాదిరి ఉంచిపోయాను. ఆయన ఏ పాపం చేయలేదు, ఆయన నోటను ఏ కపటము కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. చెప్పగలవా ఈ రోజున? నేను క్రీస్తు నిమిత్తం దూషింపబడ్డాను, బదులు దూషించలేదు. నేను 100 సార్లు చెప్పగలను ధైర్యంగా ఈ ఒక్క మాట నేను 100 సార్లు చెప్పగలను. ఎన్నో చోట్ల దూషింపడ్డాను నేను, ఒక్క చోట కూడా బదులు దూషించాల. నిజం చెప్తున్నాను. ఇక్కడ నిలబడి నాకు ధైర్యం, అబద్ధం చెప్పే ధైర్యం నాకు లేదు. నేను చెప్తున్నాను, ఎన్నో మార్లు దూషింపడ్డాను, ఎన్నో చోట్ల. నా 26 సంవత్సరాల సేవా జీవితంలో కొన్ని 100 సార్లు దూషింపడ్డాను. ముఖం మీద ఉమ్మి వేయించుకున్నాను. తప్పు చేసి కాదండి, సత్యాన్ని ప్రకటించి. గాండ్రిచ్చి ఇక్కడ చూస్తే ఇలా కారు వచ్చింది కిందకి. ఇవన్నీ అనుభవాలు అనుభవించాలకు అర్థమవుద్ది. నేను అనుకున్నాను, ప్రభువా నీ ఇంటికి వెళ్ళి ఏడుస్తూ ఉంటే అక్కడే ధైర్యంగా ఉన్నాను. ఇంటికి వెళ్ళి మా నాన్న చెప్పి ఏడుస్తుంటే మా నాన్న పక్కపక్క నవ్వుతున్నాడు. మా అమ్మండి తల్లి ప్రేమ కదా, మా అమ్మండి బిడ్డ అవమానపడి వచ్చి ఏడుస్తూ ఉంటే నవ్వుతున్నావే నువ్వు, మరి దుర్మార్గంగా ఉన్నావు నువ్వు అంటే మా నాన్న అన్నాడు, 50 ఏళ్ళ సేవలో ఏ రోజు నాకు ఆ ధన్యత రాలా, నా కొడుకు 5 ఏళ్ళకి వచ్చింది ధన్యత అని చెప్పని నువ్వు గర్వంగా ఫీల్ అయ్యాను నేను. ఇంత గొప్ప అనుభవం ఉందా, ఇంత ఆధిక్యత ఉందా? మా నాన్న భుజం తట్టి దేవుని దగ్గర నమ్మకమైన సేవకుడు నువ్వు అన్నాడు. ఈరోజు కూడా నాకు ఆ ధైర్యం ఉంది, ఇప్పుడు కూడా ఉంది ఆ ధైర్యం. ఎన్నోసార్లు పడ్డాను అవమానాలు, ఎన్ని మాటలు పడ్డాను, ఎన్ని నిందలు పడ్డాను, అవమానాలు పడ్డాను. నేను అంటాను, నేను గొప్పని చెప్పట్లా. లేని నిందలు వేశారు నా పైన. చిన్న నిందలు కాదు, చిన్న నిందలు వేయరు నా పైన. భరించరాని నిందలు వేశారు. ప్రేమిస్తూ అంటే కలిమిటిగా దేవుని ప్రేమ చూపుతూ ఉంటే నింద వేశారు. ఒక చోట కాదు, ఎన్ని చోట్ల వేశారు నింద. స్వార్థకమైతే నిందలు వేశారు. సిగ్గుపడ్డారు. మళ్ళా నిందలు వేశారు నా పైన, అవమానాలు చేశారు నన్ను. చివరికి మర్డర్ కేసు, మా మేనగోడని నేను చంపానని చెప్పని మర్డర్ కేసు కూడా నాకు మర్డర్ కేసు అసలు అటెంప్ట్ మర్డర్ కాదు, మర్డర్ చంపాడు వీడని చెప్పని ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. దేవుని కృపను బట్టి దర్శిలో హాస్పిటల్లో పోస్ట్ మార్టం రిపోర్ట్లో వచ్చింది ఆ పిల్ల చంపబడింది కాదు అని. నేను ఒకటే కోరాను, ప్రార్థన చేస్తాను, ప్రభువా నాకైతే అభంశుభం ఎరగనయ్యా, నేను ఏ పాపం చేయలేదయ్యా, నేను దోషిని కాదు. పట్టుకున్నారు పోలీసులు, తీసుకెళ్ళారు, అవమానపరుస్తూ ఉన్నారు, నీచంగా మాట్లాడుతున్నారు. ముందు పోలీసు ఆయన తోలుతున్నాడు బైకు, నన్ను వెనక్కి ఎక్కించుకున్నాడు. ఆయన అంటున్నాడు, ఎరా నా కొడక, నువ్వు బాప్తిజం పొందావంటరా అన్నాడు నన్ను.
ఏం చెప్పాలి నేను సేవకుడిని, బాప్తిసం పొందావా అంటున్నాను నన్ను. ఆ పిల్లడు కుర్రోడు, నా కొడుకు వయసు అబ్బాయిది. నేనేమో వెనక్కి కూర్చోనున్నా. బాప్తిసం పొందామంటారా నా కొడక అంటున్నాడు. ఇంకా కొడక కాదు, ఇంకా అనకూడదు, ఇవన్నీ లైవ్లో ఉన్నాం, అవి అనకూడదు. నీచమైన మాటలు తిడుతున్నాడు. అన్నీ పడ్డాను, వెనక కన్నీరు కారుస్తూ ఉన్నాను. పలకేమరా అంటాడు, పలకనందుకు కూడా తిడుతున్నాడు. వెళ్ళాము, పోస్ట్ మార్టం చేస్తున్నారు. ఆడ దర్శిలోనే, ఎక్కడోగా దర్శిలో బయటికి అప్పుడు ఇప్పుడులా లేదు హాస్పిటల్, అది ఇప్పుడులా లేదు. అప్పుడు అసలు చాలా చెట్లు, కొత్త హాస్పిటల్ కాదు. హాస్పిటల్లో అదే మార్చిరే ఏమంటారు దాన్ని, పోస్ట్ మాస్టర్ రూమ్ అది పక్కన ఉంటే లైట్ లేదు, ఏం లేదు, అక్కడ పడేశారు. డాక్టర్ గారు రాయాలా, ఆయన క్యాంప్ పోయాడంట. ఆయన 12 గంటలకు వచ్చాడు. మేము 7 గంటలకు తీసుకెళ్ళాం బాడీని. 7 నుంచి 12 దాకా ఆయన కోసం వెయిట్ చేసాం, 3 గంటలు. అది 2 రోజుల క్రితం బాడీ కాలంలో పడి చనిపోయింది, జౌకెత్తిపోయింది బాడీ అంతా. మా బంధువులు ఉంటేనేమో దగ్గర రావటం లేదు. నన్ను దోషిగా ఏం చేసి నువ్వే చేయాలరా అంటున్నారు. మా అత్తగారు సైతము, మా బావగారి పిల్లలు సైతము. ఆ పోస్ట్ మాస్టర్ కోసి అతను ముసలోడు, ఫుల్గా దాగి ఉన్నాడు. ముసలోడు ఆడు పట్టలేడు, ఊగిపోతూ ఉన్నాడు. అప్పటికే ఫుల్ అయిపోయాడు. పట్టుకురా అన్నాడు. ఎట్ట పట్టాలండి, చనిపోయిన బాడీ జవికిపోయి ఉంది, స్మెల్ వస్తూ ఉంది. మామూలు స్మెల్ కాదు, ఇప్పుడు కూడా నాకు ఉలరేస్తుంది అనుకుంటే స్మెల్ వస్తూ ఉంది. పట్టుకుంటే జారి వస్తుంది బాడీ అంతా. దేవుని మీద భారం వేసాను. ఏంది ప్రభా నాకు ఈ శ్రమ, ఎందుకు నాకు ఈ శ్రమ, ఎందుకు నాకు ఇది, ఏంటి అది, నేనేంటి అసలు, ఏంటి నాకేంటి ఇది అని చెప్పని ఒక్కడిని ఎవరు లేరు. ఇక దిగమింకోని కళ్ళ నీళ్ళు కారిపోతా ఉన్నా. ఏడిస్తే ఎవడు నన్ను పట్టించుకుని లేడు, అక్కడ నాకు చెప్ప చూసేవాడు ఎవడు లేడు. పట్టుకొని అట్లాగే ఎత్తుకున్నాను. ఇక ఏమన్నా కానీ ఇక బరువు అంటే బాడీ మామూలుగా వ్యక్తి కంటే కూడా బాడీ వెయిట్ ఉంటుంది బాగా. 2 రోజులు 3 రోజులు అవుతున్నప్పటికి బాడీ అంటే పట్టుకుని వస్తూ ఉంది. అలాగే జారి వస్తూ ఉంటే పట్టుకొని తీసుకెళ్ళాను. చొక్కా నిండా చేతులు నిండా అంత అమ్మాయి చర్మమే వచ్చేసింది. తీసుకెళ్ళి బయట వేసాను. సరే పోస్ట్ మాస్టర్ రిపోర్ట్ అయిపోయింది. అయిపోగానే డాక్టర్ ఏం చెప్పాడంటే, ఆ అమ్మాయి నీళ్ళలో పడేసరికి ప్రాణం పోయింది, చంపేసింది కాదు, హార్ట్ ఫెయిల్ అయింది. నీళ్ళలో పడగానే భయంతో హార్ట్ ఫెయిల్ అయింది అని డాక్టర్ రిపోర్ట్ ఇచ్చారు. దేవుని చిత్తం అది. బయటకు వచ్చిన తర్వాత ఆ కుర్రోడు వచ్చి, అంకుల్ ఐఎమ్ సారీ అంకుల్, నేను చాలా దూరం వెళ్ళాలి, నేను వెళ్తున్నాను, వెళ్ళండి అంకుల్ మీరు అన్నాడు. ఎక్కడికి వెళ్ళాలయ్యా అన్న. తాళ్ళూరు వెళ్ళాలి అంకుల్ నేను అన్నాడు. ఏ తాళ్ళూరు అన్న? మేకపాడు తాళ్ళూరు అన్నాడు. గుడిపాడు తాళ్ళూరు అన్నాడు. అబ్బాయి తాళ్ళూరులో మా వదిన ఉందయ్యా, మా వదిన లక్క ఉంది, ఏసమ్మ అని పేరు. వాళ్ళ అన్నదమ్ములు పిల్లడానంట. మా వదిన వల్ల బావ కొడుకు, మా అంటే చిన్నమ్మ అయిద్దంట అబ్బాయికి. ఏజ్గేల్ పిల్లడు పేరు ఏజ్గేల్. బాబాయ్ తప్పు అయిపోయింది బాబాయ్, మా బాబాయికి చెప్పాకు, నేను తిట్టానని చెప్పంటే, బాబు నువ్వు న్యాయం చేసావు, డ్యూటీకి న్యాయం చేసావు, నువ్వు సేవకుడు కదా అని పక్షపాతం చూపించాలా, పోలీస్ ఏం చేయాలి చేసావు నువ్వు అని చెప్పాను అన్నాడు. అంటే సారీ బాబాయ్ అని చెప్పని తర్వాత వెళ్ళిపోయాడు. నేను క్షేమంగా ఇంటికి వచ్చా. ఇది ఒకటి చెప్పా మీకు. ఇలాంటి ఈరోజు కాదు, 10 రోజులు చెప్పగలను నేను. నా జీవితంలో నేను పడ్డ అవమానం 10 రోజులు చెప్పగలను. 10 రోజులు వరుసగా చెప్పగలను అవమానాలు నేను. గమనించండి, క్రీస్తు కొరకు అవమానం పడదాం, క్రీస్తు కొరకు నిందలు పడదాం. అదిగో మా అన్న కొడుకు ఏడా ఉన్నాడు, వాళ్ళ అమ్మమ్మలు ఊరే, ఎజ్కియేల్ అబ్బాయి పేరు. మా అన్న తర్వాత చెప్తే మనోడే రావాడు అంటున్నాడు మా అన్న. అప్పుడు మళ్ళీ మా అన్నకు ఫోన్ చేసి చెప్పా, మనోడే రావాడు అంటున్నాడు మా అన్న. అయినా సరే ఎన్ని సజీవ సాక్ష్యాలు అనేది బూటకం కాదు, నాటకాలు బూటకాలు కప్పెట్టి కొత్త మాటలు అవి నాకు రావు. గమనించండి, క్రీస్తు కొరకు నిందలు అనుభవిద్దాం. ఇంకో మాట చూద్దాం. రోమపత్రిక 4వ అధ్యాయం 25వ వచనం. రోమా 4:25. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబట్టుకై లేపబడి. సరే, మన అపరాధం నిమిత్తము ఆయన అప్పగించబడ్డాడు. పౌలు గారు ఏం చెప్పారు? క్రీస్తుకు మాదిరిగా ఉండమన్నాడు. ఆయన శ్రమల్లో మనల్ని పాలిభాగస్తులుగా అన్నాడు.
ఇప్పుడు క్రీస్తు మన కొరకు అప్పగించబడ్డాడు. దేనికి? ప్రాణం పెట్టడానికండి. ఆయన అప్పగించబడింది రాజుని చేయటానికి కాదు, సింహాసనం ఎక్కటానికి కాదు, ప్రాణం పెట్టడానికి నా కోసం అప్పగించబడ్డాడు ఆయన. నా దోషములు, నా అపరాధములు, నా దుష్టత్వము, నా దుర్మార్గత, నా నీచమైన కార్యాల నిమిత్తమై నేను పడాలి ఆ శ్రమ నిమిత్తం ఆయన అప్పగించబడ్డాడు. నీ నా దుష్టత్వం నిమిత్తమై, నీ నా దుర్మార్గం నిమిత్తమై, నీ నా నీచమైన కార్యాల నిమిత్తమై, నీ నా దేవునికి విరోధమైన కార్యాల నిమిత్తమై ఆయన అప్పగించబడ్డాడు. ఆయన సిలువ పైన ప్రాణం పొందాడు, ప్రాణం పెట్టాడు, సిలువ పైన రక్తం కాచాడండి. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగించబడి మనము నీతిమంతులుగా తెచ్చబడ్డకై లేపబడి చనిపోయి లేపబడ్డాడు. మరలా నీ నా నిమిత్తమై ఆయన చనిపోవడానికి సిద్ధపడ్డాడు యేసుప్రభువారు. నువ్వు